లక్ష్మీదేవి ముందు కదిలింది, వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే, నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటన అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే, గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే 7 చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే, బ్రహ్మాధేను శివోవత్సో గోపాలీ కమలాలయా అంటారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. ఆ ఆవుని దూడని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మడానికి ఆ ఆవుని దూడని అమ్మేటటువంటి వనితగా లక్ష్మీదేవే కొల్హాపురం నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మారు. అసలు వచ్చింది ఎందుకు? ఈయన ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు.